మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయటాన్ని నిరసిస్తూ రాజమండ్రి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో లాయర్లు నిరసన చేపట్టారు. సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. రాజమండ్రితో పాటు రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభమై క్లాసులు కూడా నడుస్తున్నాయని చెప్పారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, పీపీపీ విధానాన్ని వెంటనే పీపీపీ విధానాన్ని జై జగన్, జై జగన్, జై జగన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజమండ్రి నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారో 17 మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్ లో ప్రైవేటుకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. సార్ చెప్పండి, సాధారణంగా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని చాలా కష్టమైన విషయం. అలాంటి గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి రాష్ట్రానికి అనుమతులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాటి ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రతి పేద విద్యార్థికి కూడా విద్య వైద్యం అనేది అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ 17 మెడికల్ కాలేజీలని అతి తక్కువ సమయంలో మనం చూసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా లేనని మెడికల్ కాలేజీలు గత లాస్ట్ 5 సంవత్సరాల్లో మాత్రమే మన రాజమండ్రిలో ఒకటి, అలాగే మిగతా జిల్లాల్లో మొత్తం 17 మెడికల్ కాలేజీలకు వచ్చాయి. అదేవిధంగా అందులో 5 మెడికల్ కాలేజీలు ఈ రోజున విద్యార్థులు వెళ్తున్నారు, క్లాసులకు అటెండ్ అవుతున్నారు, మరికొన్ని నిర్మాణ దశలో కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం దీన్ని పునరుద్ధరించి ఇంకా ముందరకు తీసుకెళ్లి ఇంకా మంచి చేయాలన్న ఉద్దేశంతో ఉండాలి. కానీ ఇదే విధంగా వాళ్ళు ఏకపక్ష వైఖరితోటి కేవలం డబ్బులు ప్రైవేటీకరణ అన్న మాత్రమే కాన్సెప్ట్తో ముందరకు వెళ్లి విద్యార్థికి వైద్యం విద్య అనేది అందుబాటులో లేకుండా చేసి ప్రైవేటీకరణ చేయడం వల్ల ఒక విద్యార్థికే కాదు తల్లిదండ్రులకి తద్వారా వాళ్ళ ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అయ్యే చాలా ఛాన్స్ ఉన్నాయి. దాదాపు రాష్ట్ర అధ్యక్షులు మా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజున ఏదైతే ప్రభుత్వ కళాశాలలో వైద్య కళాశాలలు నిర్మించామో దానికి సంబంధించి నిర్మాణ దశలో ఉన్నవి, పూర్తయినవి, క్లాసులు జరుగుతున్నవి, వీటికి సంబంధించి ఉన్నదా లేదా, కూటమి ప్రభుత్వం ఏంటంటే మెడికల్ కాలేజీలు ఉన్నాయా లేదా అని గాలిలో ప్రపంచాలు కడుతున్నారు. అది ప్రజలకి తెలియచేయాలి. విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఒకే విధానాన్ని అనుసరిస్తున్నది. పెట్టు అన్న దానిలో వీళ్ళని ఈ విద్యార్థుల జీవితాలతో ఆడుకుని ఏదైతే సంబంధించిన కూటమి ప్రభుత్వాలకు సంబంధించిన కాలేజీలు ఉన్నాయో వాళ్ళ కాలేజీలకి కట్టబెట్టాలన్న ఉద్దేశంతో కొంతమంది పేర్లు చెప్పకూడదు, కొంతమంది ఎవరైతే కేబినెట్ మినిస్టర్లు ఉన్నారో వాళ్ళకి ఇది అన్యాయంగా కట్టబెట్టడం గురించి ఈ మెడికల్ కాలేజీలు తరలించి వాళ్ళకి ప్రైవేట్కి దారాదత్తం చేయడానికి చూస్తున్నారు. ఈ విషయం ప్రజల్లోనూ మొత్తం మధ్యతరగతి పేద వర్గాల్లో కూడా ఇది చాలా మందికి తెలవకుండా ఉన్నది. దీన్ని ఏంటంటే విజ్ఞానవంతులైన మీరు లీగల్ సెల్ ద్వారా బయట ప్రపంచానికి తెలిసే విధంగా కనువిప్పుతో చేయమంటే దానికి సంబంధించి మేము ఈ రాజమండ్రిలో క్లాసులు జరుగుతున్న దానికి సంబంధించి ప్రూఫ్లతో చూద్దా రాజమండ్రి సబ్ కలెక్టరేట్ లో ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యక్షంగా చెప్పేది ఏవైతే ప్రభుత్వ కాలేజీలు నడుస్తున్నాయో వాటి ప్రూఫ్లతో సహా అధికారులకు చూపిస్తాం. ఇప్పటికే 2 బ్యాచ్లు పూర్తయిన 3వ బ్యాచ్ కూడా రాజమండ్రి లాంటి ప్రభుత్వ కళాశాల వైద్య కళాశాల అయితే నడుస్తోంది. మరో 5 కళాశాల నిర్మాణంలో ఉన్నాయి. వాటిని కూడా ఎట్టి ప్రభుత్వం పూర్తి చేసి వైద్య విద్యార్థులకు అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం వాళ్ళు ప్రారంభించాం, ఖచ్చితంగా ఇది కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.